నమస్తే పబ్లిక్ ఎటురు ముందుగా అందరికీ జన్నార్తులు. ఇలా తెలంగాణలో ముచ్చట్లేందో పాలు అరుచుకొనొద్దాం వారి. రానున్న 2 రోజుల్లో వర్షాలు దంచి కొడతాయట. ఈ నేపథ్యంలోనే ముందుగానే పబ్లిక్ ను అప్రమత్తం చేసింది రేవంత్ సర్కారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశించిర్రు. ప్రజా భద్రతకు సూచనలు జారీ చేస్తుర్రు. ఎమర్జెన్సీ టీంలను కూడా యాడికాడికి రంగంలోకి దింపిర్రు. 2021 ఫిబ్రవరి 17న మందని దగ్గర జరిగిన లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసును సిబిఐకి ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరమని చెప్పిందట. ఈ కేసులో అప్పట్లో బీఆర్ఎస్ నేత పుట్టా మధు పేరు మస్తు వినిపించింది. రియల్ మాఫియా ఆక్రమించిన నెక్నంపూర్ చెరువును కాపాడింది హైడ్రా. 2.5 ఎకరాల చెరువును ఆక్రమించి కట్టిన కట్టడాలను నేలమట్టం చేసింది. కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇక తెలంగాణకి ప్రకృతి అనేక వరాలు ఇచ్చిందని, సింగపూర్ కంటే మన పర్యాటకమే చాలా అద్భుతమైందన్నాడు సీఎం రేవంత్ సాబు. తెలంగాణలో పలు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఎత్తుర్రట. వర్షాలపై రేవంత్ సర్కార్ ముందస్తుగానే అలర్ట్ మెసేజ్లు ఇస్తాంది. దీనిపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమైతాంది. బీఆర్ఎస్ హయాంలో వర్షాలు పడిన తర్వాత కూడా స్పందించోరు కాదని నెటిజన్లు తెగ కమెంట్లు పెడుతుర్రు. జీహెచ్ఎంసీ పరిధిలో 897 కోట్లలో కొత్త ఎల్ఈడి స్ట్రీట్ లైట్లను పెట్టనున్నారు. ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ అల్టి తెలంగాణల ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బై.